తెలంగాణలో కాంగ్రెస్ ఇచ్చిన హామీలను అమలు చేయకుండా ప్రజలను మోసం చేస్తోందన్నారు బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా. హైదరాబాద్ సరూర్ నగర్ లో నిర్వహించిన సభలో రేవంత్ రెడ్డిపై విమర్శలు గుప్పించారు. తెలంగాణ ప్రజలను మోసం చేయడంలో బీఆర్ఎస్ కాంగ్రెస్ ఒకటే అని కిషన్ రెడ్డి ఎద్దేవా చేశారు. కాంగ్రెస్ పార్టీ 420 హామీలు ఇచ్చిందని బండి సంజయ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. मैं यहां बताना चाहता हूं और रेवंत रेड्डी को भी बताना चाहता हूं, समय रहते बच जाओ। और तेलंगाना की जनता को भी बताना चाहता हूं कि समय रहते बच जाओ। ये कांग्रेस पार्टी परजीवी पार्टी है, परजीवी पार्टी। परजीवी पार्टी मतलब आपको मालूम है, जानते हैं परजीवी? परजीवी पार्टी वो होती है जो लता की तरह किसी पेड़ के साथ चिपक जाती है और पेड़ से ताकत लेकर के खुद खड़े होने की काम करती है और उस पेड़ को सुखा भी देती है। कांग्रेस पार्टी ऐसी पार्टी है जो अपने बूते पर नहीं खड़ी होती, ये दूसरी पार्टियों के बूते पर खड़ी होती है और जिसके सहारे खड़ी होती है उसको भी डुबो देती है। ये कांग्रेस पार्टी का रवैया है। कांग्रेस पार्टी వచ్చిన తర్వాత కూడా టిఆర్ఎస్ పరిపాలనకు కాంగ్రెస్ పార్టీ పరిపాలనకు ఏమాత్రం తేడా లేదు. దొందు దొందే, రెండు ఒకటే, ఒకే తాళ్ళు ముక్కలే, ఒకే డీనే, కవల పిల్లలు. కేసీఆర్, రేవంత్ రెడ్డి కవల పిల్లలు లాంటి వారు. అదే అహంకారపూరితమైనటువంటి భాష, అదే అహంకారపూరితమైనటువంటి పరిపాలన, అదే రకమైనటువంటి అవినీతి పాలన, అదే రకమైనటువంటి కాంగ్రెస్ టిఆర్ఎస్ పార్టీ యొక్క కుటుంబ పాలన, ఇచ్చినటువంటి హామీలు అమలు చేయనటువంటి పాలన ఈరోజు మనం చూస్తూ ఉన్నాం. అందుకే ఈరోజు రాష్ట్రంలో నిజమైనటువంటి మార్పు రావాలంటే తెలంగాణ ఉద్యమకారులు, తెలంగాణ ప్రజలు, తెలంగాణ మేధావులు వాళ్ళ ఆకాంక్షలకు అనుగుణంగా ఈ రాష్ట్రంలో నిజమైనటువంటి ప్రజాప్రభుత్వం రావాలంటే అది ఒక భారతీయ జనతా పార్టీ ద్వారానే సాధ్యమవుతుంది. నరేంద్ర మోడీ గారి నాయకత్వంలోనే ఈ తెలంగాణ అభివృద్ధి విషయం ముందుకెళ్తా ఉంది. రేవంత్ రెడ్డిని ముఖ్యమంత్రిగా గుర్తించే స్థితిలో తెలంగాణ రాష్ట్ర ప్రజలు లేరు. రేవంత్ రెడ్డి వ్యవహారాలు చూసి, రేవంత్ రెడ్డి భాష చూసి, రేవంత్ రెడ్డి మాటలు చూసి, రేవంత్ రెడ్డి నడవడిక చూసి రేవంత్ రెడ్డిని ముఖ్యమంత్రిగా గుర్తించే స్థితిలో తెలంగాణ సమాజం లేదు. ఇలా ఇచ్చిన 6 గ్యారెంటీలు 420 హామీలన్నీ మొత్తం సర్వనాశనం చేశారు. ఏం హామీలు వచ్చినా ఏమనంటే ఉచిత బస్సు అంటున్నారు, 200 యూనిట్ల కరెంట్ అంటున్నారు, ఉచిత గ్యాస్ అంటే గ్యాస్ ఎవరికి ఇచ్చారు? రేషన్ కార్డులకి గ్యాస్ ఇచ్చారు. కరెంటు అందరికి ఫ్రీ ఇస్తారా అంటే 200 యూనిట్లు కూడా కరెంటు ఫ్రీ అట. ఆర్టీసీ బస్సు అంటే బస్సులు మొత్తం పనిచేసారు, మళ్ళీ దానిలో కొరికెలు పెట్టిరు. అలా ఆనాడు ఇదే తెలంగాణలో ఫేక్ వీడియోలు సృష్టించి ఆనాడు కేంద్ర హోంమంత్రి అమిత్ షా గారు బీజేపీ అధికారులకు వస్తే రిజర్వేషన్లు రద్దు చేస్తాము, రాజ్యాంగం రద్దు చేస్తామని చెప్పి ఏ రకంగా ఫేక్ వీడియోలు సృష్టించారో ఇక్కడ కాంగ్రెస్ పార్టీ ఈ రోజు వారు అనుభవిస్తా ఉన్నారు. ఇవాళ ఖచ్చితంగా తెలంగాణ ప్రజలు నమ్మి మోసపోయినందుకు ఇవాళ భారతీయ జనతా పార్టీకి వైపు ఇవాళ ఆశతో చూస్తూ ఉన్నారు. కాబట్టి ఖచ్చితంగా భారతీయ జనతా పార్టీ తెలంగాణ ప్రజల ఆశలకు ఆలోచనలకు అనుగుణంగా మీరు ఇచ్చిన హామీలు నెరవేర్చండి. లేకపోతే హర్యానాలో ఏ రకంగా ప్రజలు కర్రుగాల్చి వాత పెట్టారో, మహారాష్ట్రలో కాంగ్రెస్ పార్టీకి దిక్కు లేకుండా చేశారో, ఇది కాంగ్రెస్ భవిష్యత్తు మొత్తం దేశం మొత్తం కూడా తుడిచిపెట్టుకపోతా ఉన్నది.